వెల్కమ్ టు వాట్ టీవీ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఐబొమ్మ రవికి పోలీసులు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ కూడా తెలుస్తూ ఉంది. రవి తెలివితేటలు మెచ్చి ఏకంగా సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేశారని అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. బయట సోషల్ మీడియా వేదికగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది. పోలీసులు ఆఫర్ను రవి సునాయాసంగా తిరస్కరించారంటూ కూడా ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అయితే కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతానని కూడా రవి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. బిజినెస్లో వచ్చే డబ్బులతో లైఫ్ని ఎంజాయ్ చేస్తానంటూ కూడా రవి చెప్తా ఉన్నాడు. ఏవైతే గతంలో చేసిన పైరసీ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇకపై చేయను, ఇకపై మారిపోతాను, చాలా బుద్ధిగా ఉంటానంటూ కూడా రవి చెప్పినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా రవి మళ్ళీ బయటకు వస్తే కొన్ని వందల సినిమాలు ఐబొమ్మ వెబ్సైట్లో చూసిన ప్రేక్షకులందరూ కూడా రవి మళ్ళీ బయటికి రావాలి, మాకు ఈ సినిమాలు అందించాలంటూ కూడా బయట పెద్ద ఎత్తున అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సోషల్ మీడియా వేదిక అతనికి చాలా పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రవి కస్టడీ ముగిసింది, ఫస్ట్ టైం రెండోసారి కస్టడీ తీసుకున్నారు, అది కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవికి ఈడీ ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక ఈ కేసు కొంచెం దాని మనీ లాండరింగ్ కిందకు వస్తూ ఉంటుంది ఈడీ ఇన్వాల్వ్ అయితే ఇందులోకి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ప్రమోట్ చేశాడో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఎలా డబ్బులు తీసుకున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఏ వ్యక్తి నుంచి ఏ వ్యక్తికి డబ్బులు మారాయి, ఇవన్నీ కూడా లాగాలంటే ఈడీ విచారణలోకి ఈడీకి గనక రవిని అప్పగిస్తే సుమారుగా ఇంకొక 6 నెలలు కూడా రవి జైల్లో ఉండే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఈ గ్యాప్లో అంటే బయట వస్తున్న నెగిటివ్ వల్ల పోలీసులపై బయట నెగిటివ్గా వస్తుంది. ఎందుకంటే రవిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, వేలాది కోట్లు డబ్బులు తీసుకొని పరారైతా ఉన్నారు, బ్యాంకులో లోన్స్ తీసుకొని పరారైతా ఉన్న చాలామంది ఉన్నారు, వారిని పట్టుకోలేరు. కానీ రవిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులపై పబ్లిక్ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద కొంచెం ప్రెషర్ పెరిగినట్టే కనిపిస్తూ ఉంది. రవికి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది ప్రజల్లోంచి. కానీ ఇప్పుడు పోలీసులకు ఇదే కత్తి మీద సావలా మారింది. ఏదైతే ఇప్పుడు పోలీసులు రవిని జైల్లో పెడితే పోలీసులకే నెగిటివ్ అవుతుందా, లేకపోతే ఎందుకంటే నేరమే, ఏది చేసినా నేరమే కాబట్టి దాని తగ్గ శిక్ష ఉంటుంది. కానీ రవి ఇండియన్ సిటిజన్షిప్ను వదిలేసుకొని కరేబియన్ ఐలాండ్స్లో అక్కడ సుమారు 80 లక్షల రూపాయలు కట్టి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. సో ఇప్పుడు రవి లీగల్గా ఇక్కడ వ్యక్తి కాడు, విదేశీయుడు అన్నట్టుగా విదేశీయుడుగానే గుర్తించాలి. సో అతడిపై ఏవైతే శిక్షలు ఇక్కడ పడతా ఉంటాయో, అదే వేరే దేశస్తులు ఇక్కడ ఏవైతే నేరాలు పాల్పడితే తిరిగి వారిని ఇక్కడ శిక్ష పెట్టడమో లేకపోతే అక్కడి కోర్టుకి అప్పగించి అక్కడ జైల్లో పెట్టడమో జరుగుతూ ఉంటుంది. సో రవిని ఇక్కడ నుంచి అక్కడ జైల్లోకి పంపించడమో అలా పోలీసులకు అప్పగించడమో చేయాలి, లేదా ఇక్కడ బెయిల్ మీద వదిలేయడం తప్ప పోలీసులకు మరో మార్గం లేనట్టు కనపడతా ఉంది. కానీ ఈడీ మాత్రం దీనిపై ఎంక్వైరీ చేస్తూ ఉంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనిపై ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎంత డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం అని దానిపై గూపి లాగుతూ ఉన్నారు. కానీ నిజంగా మీరేమనుకుంటున్నారు ఆడియన్స్, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రవికి ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో, తను ఎంబీఏ చేశాడు, ముంబైలో ఎంబీఏ చేశాడు, చదువుకున్నాడు. తర్వాత మళ్ళీ మీరందరూ కూడా షాక్ అయ్యి నిజం ఏంటంటే అమీర్పేట ఏదైతే మన అమీర్పేటలో చాలామంది కూడా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ అమీర్పేట కోచింగ్ సెంటర్లోనే అతను కూడా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు. ఎంబీఏ కంప్యూటర్ సైన్స్ చేసి అమీర్పేట వచ్చి అమీర్పేటలో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని సో సమ్ రీజన్స్, తన ఫ్యామిలీ రీజన్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల తన తెలివిని ఇలా వాడుకున్నాడు. సో వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్నాడు. గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ పోర్టల్స్, కోర్ట్స్, పోలీసులు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు దగ్గర నుంచి ప్రతి ఒక్క డాటా కూడా అన్ని పోర్టల్స్ హ్యాక్ చేశాడు. అంటే లూప్ హోల్ పడుకున్నాడు రవి. అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అంటే చాలా హై సెక్యూరిటీ అనుకుంటాం, వాటిని కూడా చాలా సునాయాసంగా హ్యాక్ చేశాడు. అందులో డాటా అంతా కూడా చోరీ చేసి అతని దగ్గర పెట్టుకున్నాడంటే రవి దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది, ఆ తెలివి ఉంది. పోలీసులు ఆ తెలివిని వాడుకోవాలంటూ కూడా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున కొంచెం కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు జనాలు. నిజంగా పోలీసులు రవి టాలెంట్ని వాడుకుంటారా, వాడుకోవడానికి రవికి అవకాశం ఇచ్చారా, లేకపోతే ఇదంతా కూడా బయటకు ఏదైనా పోర్ట్రేట్ అవుతుందని దానిపై స్పష్టత రావాలి. కానీ ప్రస్తుతానికైతే రవికి పోలీసులు ఒక అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పోలీసుల తరపున ఐబొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. రవి తెలివితేటలు మెచ్చి సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేశామంటూ కూడా ఒక చిన్న చర్చ నడుస్తూ ఉంది బయట. పోలీసుల ఆఫర్ను రవి అయితే తిరస్కరించాడంటూ కూడా సమాచారం అంతా ఉంది. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్, ఏదైతే బొమ్మ మాత్రం తీసేయను ఆ పేరు మాత్రం ఉంటుంది, దాన్ని సినిమాలో వాడను, కానీ ఐబొమ్మ రెస్టారెంట్ పెట్టుకొని నా బిజినెస్ చేసుకుంటూ ఆ డబ్బులతో సంతోషంగా ఉంటా అంటున్నాడు తప్ప మళ్ళీ
ఆ సినిమాల జోలికి కానీ, ఆ పైరసీ జోలికి కానీ, ఆ బెట్టింగ్ యాప్ భూతాన్ జోలికి కానీ పోను అంటూ కూడా రవి చెప్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఆడియన్స్ మరి మీరేమనుకుంటా ఉన్నారు? నిజంగా రవి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కానీ, ఇండియన్ ఆర్మీకి కానీ, ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి, సైబర్ సెక్యూరిటీ సంబంధించి మనకి ఇండియాకి సపోర్ట్ చేసి పోరాడితే బాగుంటుందా? లేకుంటే అతని మానాన్ని అతను వదిలేసి అతని ఉద్యోగం చేసుకొని నేను వదిలేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.